మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి గ్రాఫ్స్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. గ్రాఫ్స్ ఎలా ఉంటాయని చేద్దాం వర్క్ డన్ రిలేటెడ్లో. ఫర్ సపోజ్ ఫస్ట్ కండిషన్లో ఇఫ్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్. సో ప్రెజర్ కాన్స్టెంట్ కండిషన్లో ఏం చేస్తే మనకి వర్క్ డన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ లెట్ టేక్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి బాగా వినండి. ప్రెజర్ రిలేటెడ్ వాల్యూమ్ తీసుకుంటున్నా. సమ్వేర్ ఒకవేళ ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రెజర్ కాన్స్టెంట్ వస్తుంది చూడండి, బట్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. వాల్యూమ్ చేంజ్ అవుతుంది కానీ ప్రెజర్ మాత్రం కాన్స్టెంట్ ఫ్రమ్ ఏ టు బి వరకు వచ్చింది. సో హౌ మచ్ వర్క్ డన్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్? సో ఇప్పుడు ఇలా గ్రాఫ్ ఇస్తాడు, వర్క్ డన్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటారు. సింపుల్గా మనకి వర్క్ డన్ కావాలంటే దిస్ ఆల్ ఏరియా విల్ హ్యావ్ టోటల్ వర్క్ డన్. సో ఈ మొత్తం ఏరియానే మనకి ఏమొస్తుందంటే వర్క్ డన్ ఇస్తుంది. టోటల్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేస్తే వర్క్ డన్. సో ఇప్పుడు ఇది రెక్టాంగులర్ షేప్లో ఉందంటే రెక్టాంగులర్ వర్క్ ఏరియా తీసుకోవాలి, స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ ఏరియా షేప్ తీసుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో ఉంటే ట్రయాంగిల్ ఏరియా తీసుకోవాలి. సో దట్ కైండ్ ఆఫ్ ఏరియా మనం కవర్ చేస్తే చాలు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి W ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ ఇట్. ఫర్ సపోజ్ ఇనిషియల్ వాల్యూమ్ V1 అండ్ ఫైనల్ వాల్యూమ్ V2 అనుకుందాం. అంటే W ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, P ఆఫ్ V2 మైనస్ V1 కదా, అవునా? సో వాట్ ఎవర్ వర్క్, ఇక్కడ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ బట్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని సింపుల్గా ఏమొచ్చు, ప్రెజర్ కాన్స్టెంట్ అంటున్నాం కాబట్టి దీన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం, ఐసోబారిక్ ప్రాసెస్. సో ఇంకా దీనికి ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం వర్క్ డన్ రిలేటెడ్లో. ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ద వాల్యూమ్ విల్ బి చేంజెస్. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. అండ్ సింపుల్లీ సెకండ్ కేస్, ఇఫ్ ప్రెజర్ చేంజెస్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ చేంజెస్ రెండు చేంజ్ అవుతున్నాయి విత్ ఎక్స్పాన్షన్ అనుకుందాం. ఫస్ట్ కండిషన్లో ఎక్స్పాన్షన్ అవుతుంది అనుకుందాం. అప్పుడు సింపుల్గా ఒక గ్రాఫ్ తీసుకోవాలి. గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ దట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్గా ఇలా ప్రెజర్ చేంజ్ అవుతుంది చూడండి అండ్ వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ పాయింట్ అండ్ బి పాయింట్, సో ఇక్కడ ఏ నుంచి బి పాయింట్, ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హౌ కెన్ యూ ఫైండ్ ద వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు బి ఫైండ్ ఇట్ ఆల్ ద ఏరియా ఆఫ్ దిస్ వన్. అంటే టోటల్ ఈ ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే దిస్ ఈజ్ టోటల్ వర్క్ డన్ ఇన్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ చేంజింగ్ ప్రాసెస్లో మనకు ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఎలా జరుగుతుందని చెప్పడం కోసం. అంటే ఇలా చేంజ్ అవుతుందంటే వీ హ్యావ్ టు బి షో సమ్ డైరెక్షన్. సో వర్క్ ఎలా జరుగుతుంది అనేది డైరెక్షన్ కూడా షో చేయాలి కాబట్టి ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఎక్స్పాన్షన్ ఎలా డిసైడ్ చేస్తాం, లెట్ టేక్ దిస్ ఇస్ ద V1 ఇనిషియల్ వాల్యూమ్, V2 ఫైనల్ వాల్యూమ్. అంటే స్లోగా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ స్లోగా డిక్రీజ్ అవుతుంది. సో ప్రెజర్ డిక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ జరుగుతుంది బికాజ్ బాయిల్స్లా కండిషన్ తీసుకుని చేస్తాం. ప్రెజర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు వర్క్ డన్ ఎలా జరుగుతుంది. ఫర్ సపోజ్ లెట్ టేక్ ఏ పిస్టన్. సో క్లోజ్డ్ వెజిల్ తీసుకుందాం. ఈ క్లోజ్డ్ వెజిల్లో సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రెజర్ డిక్రీజ్ అవ్వాలి. ప్రెజర్ డిక్రీజ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏరియా ఇంక్రీజ్ కావాలంటే స్లోగా పిస్టన్ అనేది అవే వెళ్ళిపోవాలి. స్లోగా పిస్టన్ అవే వెళ్తుందంటే ప్రెజర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్నే మనం ఎలా చెప్తున్నాం, వర్క్ డన్ బై ద గ్యాస్ అని చెప్తాం. ఇక్కడ వర్క్ డన్ బై ద గ్యాస్. ఒకవేళ ఇదే పిస్టన్ ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసామనుకో కంప్రెస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ గ్యాస్. సో కంప్రెస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, స్లోగా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? దాన్ని కంప్రెసింగ్ ప్రాసెస్ అంటాం, దీన్ని ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటాం. సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో సింపుల్గా మనం వర్క్ ఫార్ములా రిలేటెడ్ రాస్తే వర్క్ డన్ బై ద గ్యాస్ అంటాం. సో దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై ద గ్యాస్ అన్నప్పుడు వర్క్ డన్ బై ద గ్యాస్ అంటాం. సో బై ద గ్యాస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వీ కెన్ డెవలప్ పాజిటివ్ వర్క్ డన్. సో ఎక్కడైనా సరే వర్క్ డన్ బై ద గ్యాస్ ఉంటే పాజిటివ్ వర్క్ డన్ క్రియేట్ చేస్తాము. ఓకేనా? సో ఎక్కడే పాజిటివ్ వర్క్ డన్ వచ్చేసింది, ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మాత్రమే మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ సింపుల్గా ఇంకొక కండిషన్ తీసుకున్నాం. లెట్ టేక్ థర్డ్ కండిషన్. సో ఇక్కడ ఏమవుతుంది, కంప్రెషన్ ప్రాసెస్ తీసుకున్నాం. కంప్రెషన్ ప్రాసెస్లో ఇక్కడ మనం ఎలా చేద్దాం అనేది వర్క్ డన్ చూద్దాం. వీ హ్యావ్ ఏ కంప్రెషన్ ప్రాసెస్. సో పాత్ ఎలా అయినా ఉండొచ్చు, మీకు బిగినింగ్లో చెప్పాను కదా ఇంటర్నల్ ఎనర్జీ డిస్కషన్లో. సో గివెన్ క్యూ హీట్ వాల్యూ అండ్ వర్క్ డన్ వాల్యూ విల్ బి డిపెండ్స్ ఆన్ పాత్స్. సో ఐదర్ ఇట్ ఈస్ కంప్రెషన్ ప్రాసెస్లో ఫర్ సపోజ్ కంప్లీట్గా వాల్యూమ్ కంప్రెస్ అవ్వచ్చు కాబట్టి మేబీ గ్రాఫ్ ఇలా రావచ్చు. లెట్ టేక్ ఏ అండ్ బి, పాత్ డైరెక్షన్ ఇలా ఉంది.
సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ కర్వ్లో కూడా మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది కంప్రెషన్ ప్రాసెస్ అనుకుందాం V1 to V2. అంటే వాల్యూమ్ స్లోగా ఏమవుతుంది, నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది అండ్ ప్రెషర్ ఈజ్ ఇలా ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ప్రెషర్ స్లోగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఏమవుతుంది, కంప్రెషన్ ప్రాసెస్. అంటే బిగినింగ్లో పిస్టన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, వర్క్ డన్ టువర్డ్స్ ద ప్రెషర్, పిస్టన్ సైడ్ చేస్తున్నాం. అప్పుడు స్లోగా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అండ్ ప్రెషర్ విల్ బి ఇంక్రీజెస్ బికాజ్ ఏరియా తగ్గుతుంది కదా, సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాసెస్లో మనం ఇప్పుడు టోటల్ ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో దీన్ని ఏమనొచ్చు, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అని చెప్తాం. సో వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ని మనం సింపుల్గా నెగిటివ్ వర్క్ డన్ అని చెప్పొచ్చు, నెగిటివ్ వర్క్ డన్. సో సింపుల్లీ నెగిటివ్ వర్క్ డన్. సో దీన్ని మనం వర్క్ డన్ రిలేటెడ్లో చేస్తాం. ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ ఇంకొక కండిషన్ తీసుకున్నాం, సో జీరో వర్క్ డన్ కూడా ఎలా వస్తుందనేది చూద్దాం. ఫర్ సపోజ్ జీరో వర్క్ డన్ అంటే లెట్ టేక్ కాన్స్టెంట్ వాల్యూమ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ లెట్ టేక్ అగైన్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్. In this case the volume remains constant. అన్నప్పుడు సో స్ట్రైట్ లైన్లో మనకి లైన్ ఇలా వస్తుంది. అంటే సో వాల్యూమ్ అనేది స్ట్రైట్గా చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడే ఉంది, బట్ ప్రెషర్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, సింపుల్లీ ప్రెషర్ కుక్కర్లో వాల్యూమ్ చేంజ్ అవుతుందా, ప్రెషర్ కుక్కర్ సైజ్ పెరుగుతుందా ఏమైనా మనం హీట్ ఇవ్వడం వల్ల, నో. సో కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ చేస్తే అప్పుడు దట్ వర్క్ డన్ విల్ గివ్స్ అ జీరో బికాస్ we have a PdV formula, లేదా we can write it P pressure value is changing and that will be V2 minus V1. So V2 minus V1 ఇక్కడ V2 minus V1 అంటే ఏంటి, ఆల్వేస్ వాల్యూమ్ ఈజ్ అ కాన్స్టెంట్, ఆల్వేస్ వాల్యూమ్ కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి టోటల్ వర్క్ డన్ ఎంత, జీరో అని చెప్తాం. దాట్ ఈజ్ అ జీరో వర్క్ డన్ అని చెప్పొచ్చు సింపుల్గా, జీరో వర్క్ డన్. వీ హ్యావ్ ఎ నేమ్స్, చూడండి ఒకసారి నేమ్స్ అర్థం చేసుకోవడం చేయండి. జీరో వర్క్ డన్ అంటాం, లేదా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర వర్క్ అంటాం, లేదా ఐసోకోరిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. దీన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ సో సేస్ దట్ when the volume is constant the pressure changes. Definitely that process we can call it isochoric process. In the isochoric process always work done is zero, always work done value is zero. That is in process different scales లో ఉన్నప్పుడు. అండ్ ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, సైక్లిక్ ప్రాసెస్ అంటారు. సైక్లిక్ ప్రాసెస్ ఎక్కడ సైక్లిక్ ప్రాసెస్ వస్తుంది అంటే ఇప్పుడు తీసుకున్న ఈ గ్రాఫ్ కావచ్చు అండ్ ఆ గ్రాఫ్ కావచ్చు, వాటిని చూద్దాం. నెక్స్ట్ కండిషన్లో ఫిఫ్త్ కండిషన్, ఇఫ్ సైక్లిక్ వర్క్ డన్. సో సైక్లిక్ వర్క్ డన్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే సింపుల్లీ మనం చేసిన ప్రీవియస్లో కంప్రెషన్ చేసాం కదా, అది ఒక దగ్గర తీసుకుంటే అయిపోయింది. దట్ మీన్స్ లెట్ టేక్ ద పాత్ విల్ బి డిపెండ్స్ ఆన్ హియర్, ఇలా ఉన్నాయి. సో దిస్ ఇస్ సైక్లిక్ ప్రాసెస్. లెట్ టేక్ A and B. ఫర్ సపోజ్ దిస్ విల్ బి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అయితే దిస్ విల్ బి కంప్రెషన్ ప్రాసెస్. సో ఇలా సైక్లిక్ ప్రాసెస్లో వెళ్తుంది అనుకుంటే దిస్ ఇస్ అ ప్రెషర్ అండ్ వాల్యూమ్, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ కండిషన్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ డన్ ఎంత, ఇప్పుడు వర్క్ డన్ ప్రీవియస్లీ ఏం చేసాం, సో ఓన్లీ ఈ లైన్ అనుకున్నప్పుడు ఈ లైన్ ద్వారా టోటల్ ఏరియా ఆక్యుపైడ్ అని ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ప్రీవియస్ ఈ గ్రాఫ్లో తీసుకున్నా కానీ టోటల్ ఏరియా ఆక్యుపైడ్. సో ఇప్పుడు సింపుల్గా ఈ సైకిల్లో ఎంత వర్క్ డన్ జరుగుతుందో తెలిస్తే చాలా, అంటే టోటల్ ఈ ఏరియా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే టోటల్ వర్క్ డన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే సింపుల్లీ ఇక్కడ నుంచి ఎంత వాల్యూమ్ ఉంటుందో తెలుస్తుంది, ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉంటుందో తెలుస్తుంది, ఇక్కడ ప్రెషర్ ఎంతనో తెలుస్తుంది, ఇక్కడ ప్రెషర్ కూడా వాల్యూ ఎంతో తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రెషర్ వాల్యూస్ అంటే ఫర్ సపోజ్ ఫ్రమ్ A to B, లెట్ టేక్ C and D. సో వర్క్ డన్ పాత్, so again you have to remember it will depends on path. ADB work done, for suppose ACB work, A నుంచి C నుంచి path work done జరుగుతుంది. So this ACB work, the volume is expanding, pressure will be decreasing. So pressure decrease అవుతుంది, volume expand అవుతుంది. దాన్ని ఏమనొచ్చు సింపుల్గా మనం let take W1 work done జరుగుతుంది అనుకుందాం. ఓకే, సో దాన్ని సింపుల్గా ఏమంటాం మనం, వర్క్ డన్ బై ద గ్యాసా ఆన్ ద గ్యాస్ అని చెప్తాం, ఎందుకు వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. అండ్ B నుంచి Cకి ఇట్లా నెగిటివ్ డైరెక్షన్లో కంప్రెస్ అవుతూ వస్తుంది వాల్యూమ్. సో B నుంచి Cకి వర్క్ డన్ జరిగింది, దట్ మీన్స్ BDA వర్క్ డన్, లెట్ ఇమాజిన్ W2. సో ఈ రెండింటి యొక్క వర్క్ డన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే టోటల్ వర్క్ డన్
that we can write it W is equals to, you can write W1 minus W2. This will give the total work done in a cycle. Enduku this area will be bottom side and the above area will be total side. So manaki cycle lo unna work done kavali kabatti aa work done enta calculate chestunamante W1 minus W2 అని చేస్తే చాలు, we will get the total work done. ఎందుకంటే వాడు అడియాబెటిక్ కండిషన్ అంటాడు, ఐసోథర్మల్ కండిషన్ అంటాడు. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్లో ఐసోబారిక్ కండిషన్, ఐసోకోరిక్ కండిషన్స్లో ఒకవేళ మనకు వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే వాటి వాల్యూస్ మెన్షన్ చేస్తే మాత్రం ఈ ప్రాసెస్లో మనం టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ చాలాసార్లు ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్లో, నీట్ క్వశ్చన్లో అడిగారు. సో దిస్ విల్ బి డిపెండ్స్ ఆన్ పాత్ అంటున్నాం కదా. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని W1 వర్క్ డన్ అనుకుంటే దిస్ ఈజ్ W2 వర్క్ డన్. సో ఇప్పుడు ఏది ఎక్కువ వర్క్ డన్ క్రియేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు టోటల్ ఈ సైక్లిక్ ప్రాసెస్లో పాయింట్స్ రాద్దాం. సో టోటల్ సైక్లిక్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ AB విల్ గివ్స్ యాజ్ అ 0. యూ అండర్స్టాండ్? బికాస్ ఏ నుంచి AB సారీ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ AB అంటే టోటల్ సైక్లిక్ కంప్లీట్ చేస్తే, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ A నుంచి Bకి పాత్ మీకు ఇలా కంప్లీట్ సైకిల్ కంప్లీట్ చేస్తే, లెట్ టేక్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ A, C, B and next D, A, P, D. So total internal energy of this complete cycle will gives 0 and which work done as a more, ఏ దానికి వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇమాజిన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ ఏ దానికి ఎక్కువ ఉంటుందని చెప్పాలి అంటే విచ్ ఆక్యుపైస్ మోర్ ఏరియా. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియా ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది కంపేర్ టు దిస్ ఏరియా, అంటే ఇది బాటంలో తక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏం చెప్పొచ్చు, విచ్ వర్క్ డన్ ఈజ్ మోర్ అంటే W1 ఈజ్ గ్రేటర్ దెన్ W2. W1 ఈజ్ గ్రేటర్ దెన్ W2 అని చెప్తాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ డైరెక్ట్ గ్రాఫ్ ఇచ్చి కూడా అడిగితే మాత్రం ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి వాల్యూస్. సో ఇక్కడ మనకి ఎందులో ఇంటర్నల్ ఎనర్జీ, అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు Q రిలేటెడ్, అంటే హీట్ రిలేటెడ్లో. సో హీట్ రిలేటెడ్లో దేనిలో ఎక్కువ హీట్ స్టోర్ అవుతుంది అంటే, హీట్ వాల్యూ అనేది కంప్రెస్ చేస్తున్నప్పుడు Q వాల్యూ అనేది, ఒకవేళ ఐడియాబెటిక్ కండిషన్స్లో ఐసోథర్మల్ కండిషన్స్లో Q చేంజ్ అవుతుంది కదా. సో Q చేంజ్ అవుతున్న కండిషన్స్లో అప్పుడు మనకు మెన్షన్ చేస్తే, ఇక్కడ W2 వాల్యూస్కి మనం W1 వాల్యూస్కి Q వాల్యూస్ రిలేటెడ్ రాస్తే, Q1 ఒకవేళ ఈ కండిషన్స్లో Q1 అనుకుంటే అండ్ దిస్ ఇస్ Q2 అనుకుంటే, వీ హ్యావ్ ఎనర్జీస్ వాల్యూస్ దట్ Q1 ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు ద Q2 ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు ద Q1. ఎందుకు, ఇంటర్నల్ ఎనర్జీ కంప్రెస్ అవుతుంది, ఫ్లూయిడ్ అనేది గ్యాస్ని కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి Q వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. బికాజ్ ఇంటర్నల్ కొలిజన్ అనేది పార్టికల్స్ మధ్య ఇంటర్నల్ కొలిజన్ వల్ల కూడా Q ఎక్కువ అవుతుంది, అప్పుడు మనకి ఇది డిఫరెంట్ అవుతుంది. Q2 ఈజ్ గ్రేటర్ దెన్ Q1 అని చెప్తాం. సో దిస్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో మనం చెప్తాం. సో ఇక్కడ పాజిటివ్ వర్క్ డన్, నెగిటివ్ వర్క్ డన్ అంటున్నాం కదా. సో వీటిని బేస్ చేసుకుని మనం ఒక ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో సైన్ కన్వెన్షన్